శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ నమస్తేద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శ్రీసూత ఉవాచ ఏతన్నిశమ్య సనకోదితమప్రమేయం పుణ్యం హరేర్దినభవం నిఖిలోత్తమం చ పాపౌఘశాంతికరణం వ్రతసారమేవం బ్రహ్మాత్మజః పునరభాషత హర్షయుక్తః. ఆనందమైనటువంటి మాఘమాసంలో మాధవుని యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ పరమపురుషుని యొక్క పురుషోత్తముని దివ్య సాన్నిధ్యంలో ఈ ప్రభాత వేళలో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి విశేషాలను తెలియజెప్పేటువంటి పురాణ శ్రవణం చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణాకృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిర్గతాః అని వాయుపురాణం మనకు చెప్తోంది. అంటే సహజంగా మనకు లోకంలో సనాతనమైన ఈ ధర్మానికి పరమ ప్రమాణమైనటువంటి ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదములు మానవ జీవిత గమనం ఎలాగ ఉండాలి అని ప్రప్రథమంగా ప్రపంచంలో శాసించి వివరించి చక్కగా నడిపినటువంటిది వేదధర్మము అని ఈనాడు అందరూ అంగీకరించేది. ఆ వేదాలకు ముందే ఈ పురాణాల్ని స్మరించారట బ్రహ్మగారు అని కూడా వస్తుంది. వీటిల్లో ఋషుల చరిత్ర, మహావీరుల చరిత్ర, అవతార గాథలు, యజ్ఞ విధులు, వ్రత తీర్థ ఉపవాసాది విధులు, అనేక వంశాలు, యుగాలు, సృష్టిక్రమం, ధర్మశాస్త్రాలకు నిలయమైనటువంటి అనేక విషయాలను వివరిస్తాయి. అందువలనే జయం జయత్యనేన సంసారమితి జయో గ్రంథ అని ఈ నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయము అని పేరు. జయో నామ సంసారమితి జయ. ఈ సంసారాన్ని జయించడానికి, సంసారం అంటే ఏమిటి? సంసరతీతి, సాగుతూ కొనలు కొనలుగా సాగుతూ ఉంటుందిట. ఏం సాగుతోందయ్యా? ఇప్పుడు మనం చేసినటువంటి కర్మలు మరుసటి జన్మకు కారణమవుతాయి. అప్పుడు చేసినవి మళ్ళా అలాగా పోతూ ఉంటుంది. ఒక చక్రవర్తి పరిభ్రమణం. ఇది ఎక్కడో ఒక చోట ఆగాలి. అలా ఆగటానికి చేసేటువంటి ప్రయత్నమే
సాధన అని. జన్మ కర్మచ మే దివ్యం. భగవానుడు కూడా అవతారాలు ధరించాడు. ఆయనది జన్మ అనం అవతారము. ఒక కారాగృహంలో అంటే ఒక జైల్లో అక్కడ తప్పు చేసిన వాడు ఉంటాడు, వారిని సరిగ్గా నియమించేవాడు ఉంటాడు. ఇద్దరు అక్కడే ఉండేది, కానీ ఇద్దరిని ఒకే మాటతో అనం కదా. వాడు బయటకు వెళ్ళగలడు, అక్కడ ఉండగలడు. కానీ వీళ్ళకి లోపలికి వస్తే మళ్ళా ఎప్పుడో వెళ్తాడో తెలియదు. దానికి అనేక రకాలైన ఆటంకాలు ఇవన్నీ ఉంటాయి. అలాగనే మనం కూడా ఈ సాంసారికమైనటువంటి క్లేశాలలో మునిగి తేలేటువంటి వాడు బయటపడటం. సారము లేని సంసారమందున సంతారకమైనది నీనామమొకటే కంచర్ల గోపన్న అంటారు. కాబట్టి ఈ రకరకాలైనటువంటి ఈ జన్మ కర్మలు ఇవి చాలా చిత్రమైనటువంటివి కదా. మనం ఏ పని చేసినా దానికి యాక్షన్ రియాక్షన్ అంటారు కదా, ఒక క్రియా ప్రతిఫలన ఉంటుంది. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటిదే. ఇది ఎలాగా దీన్ని అని అనే దానికి మనవారు యజ్ఞార్థ కర్మ, కృష్ణ కర్మ అంటే మనం చేసే ప్రతి పని కూడా పరమాత్మ కోసమే చేస్తున్నాము అనే భావంతో చేస్తే ఆ పట్టు పోతోంది. ఆహారం తీసుకుంటున్నాం, ఆకలి వేసింది, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. జంతువులు కూడా తీసుకుంటాయి, ఆకలి వేస్తేనే తీసుకుంటాయి అవి. పాపం మనకు దాని నిమిత్తం లేదు. ఒక బంధువుల ఇంటికి వెళ్ళాం, అప్పుడే బాగా తినేసి వెళ్ళాం. కానీ రా తిను, ఈ రెండు తిను అంటాడు. వాడి ప్రేమని బంధుత్వాన్ని కాదంటే మళ్ళీ ఏమో అని వేసేస్తాం. ఇంకా ఇలాగా అంటే ఒక నిమిత్తం లేకుండానే, నియంత్రణ లేకుండానే జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ ఆహార విహారాలని నియమించేటువంటి ఒక నియమబద్ధమైన జీవన క్రమం ఉండి ఇలాగా ఉండేటువంటి వాడు ఎలాగ నడుస్తాడు. దీనికి మనకు ఈ పురాణ వాన్మయం అలాగ నడిచినటువంటి ఈ కర్మల ద్వారా అది భగవంతుడికి నివేదించినటువంటి ఆహారాన్ని తినడం చేత మనస్సు ప్రసాదం అన్నాడు. ప్రసాదం అంటే ఏంటి? ఏదో పెట్టుకొని తినేదని కాదు, అనుగ్రహం. పరమాత్మ యొక్క దృష్టి ప్రసారం చేత పవిత్రమై మన మనస్సుని ఆలోచనల్ని పవిత్రీకరించేటువంటి దానికి ప్రసాదం అని పేరు. ఆ బుద్ధితో మనం తీసుకున్నాం అనుకోండి, మన ఇంట్లోనే పులిహోర చేసుకోలేమా? కానీ ఆలయంలో తీసుకుంటే అబ్బే భలే బాగుందండి, ఈ రుచి ఎట్లా వస్తుంది. ఇక్కడ లడ్డు మనం చేసుకోలేమా? ఇక్కడ అబ్బా ఎంత బాగుందండి. ఎలాగా ఇది పరమాత్మ దృష్టి ప్రసారం చేత దాని సారాన్ని ఆయన గ్రహిస్తాడు. మనకు ఆ శేషం. అందుకని మనం ఏ వస్తువు చేసినా, వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ పూర్వం పెద్దలు అవి భగవంతుడికి ఇంట్లో ఉన్న దేవుడికైనా అలాగ వేసి మళ్ళీ తీసుకునేవారు. మనకు అది చేదస్తం అనిపిస్తుంది. ఏంటి ఆ బొమ్మకేసి అలాగా మళ్ళీ మనం తీసుకుంటే మనం తెలివి గలవాళ్ళని, వాళ్ళు ఏమో తెలివి తక్కువ వాళ్ళు అంటే ఏమిటనమాట? ఆ భగవంతుడిదే ఇదంతా, ఆయన ఇచ్చినటువంటి దాన్ని నేను తీసుకుంటున్నాను. ఇంత భావం ఉన్నది, దానికి దీనికి అంత తేడా ఉన్నది. అది పని, ఇది పనే. చేసే పనిలో నీ భావాన్ని బట్టి దాని ప్రభావం, దాని బంధం, దాని విముక్తి, దాని ఆలోచన మారిపోతోంది. ప్రతిదీ కూడా అంతే. అలాగ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి మనకు అనేకమైనటువంటి యజ్ఞకర్మలు, దాన కర్మలు, తపస్సు, ఇలాగా యజ్ఞము, దానము, తపస్సు భావనాన్ని మనీషినాం వేదం చెప్తోంది. ఏదైతే చెప్పిందో అదే మనకు పురాణాలు చెప్తాయి, అన్నీ చెప్పాయి. యజ్ఞోదానం తపకర్మ పావనాన్ని మనీషినాం భగవద్గీతలో వస్తాయి. ఇదే విషయం వేదంలో కూడా వస్తుంది. అక్కడ మంత్రపూర్వకంగా వస్తుంది, స్వరబద్ధంగా వస్తుంది. ఇక్కడ శ్లోకపూర్వకంగా. ఎక్కడ మనకి తేడా ఉండదు. కనుక ఈ
పురాణాలు అనేటువంటివి కాలాన్ని గురించి కూడా చెబుతాయి. వీటిల్లో మనం నారద పురాణం, బృహన్నారదీయము అని కూడా దీనికి పేరు. ఇలాగా దీనిలో పూర్వభాగం, ఉత్తర భాగం అని, ఆ పూర్వభాగంలో ప్రథమ పాదంలో వ్రతాఖ్యానం, ఏకాదశి వ్రత మహిమానువర్ణనం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ భద్రశీలుడు ఆ పేరులోనే ఎంత అద్భుతం. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః, మన ఋషుల ఆకాంక్ష. అంటే ఎప్పుడు కూడా శుభప్రదమైన, మంగళప్రదమైనటువంటి మాటలే మేము వినుదుముగాక, మాకు వినపడుగాక. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః, మేము మంచి దృశ్యాలనే చూద్దుముగాక. అంటే వారి ఆకాంక్ష అంటే మనం వినేవి, చూసేవి, తినేవి అన్నీ కూడా మంచిగా, శుభప్రదంగా, మంగళమయంగా ఉండాలి. మంచి ఆలోచనలు ఎక్కడున్నా నేను గ్రహించాలి. ఋషులు ఎంత చక్కగా చెప్పారు. అయితే భాష మనకు అర్థం కాకపోబట్టి మనం ఏదో చదువుతున్నారు, ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది. ఆ భావం తెలుసుకుంటే ఇంతటి గొప్ప ఉదాత్తమైనటువంటి భావాలు ప్రపంచంలో ఏ మతంలో, ఏ ధర్మంలో, ఏ దేశంలో కూడా చెప్పబడలేదు అని చక్కగా చెప్పచ్చు మనం. ఎందుకనంటే పరిశీలన చేస్తే తులనాత్మక పరిశీలనం అంటారు. ఏ పాశ్చాత్య దేశాల్లో ఉన్నది చాలా మంచి ఉన్నాయి, అవి మనం తీసుకోం. అక్కర్లేనివన్నీ తీసుకుంటాం. ఏది నడుస్తూ తినటం, ఎట్లా పడితే అట్లా అవి కాదు, అవి వాడు దేవుడు. వాడు చేస్తాడని మనం ఏదో అది ఫ్యాషన్ అనుకుంటాం. కనుక మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఒక పనిని పట్టుదలతో చేస్తారు. మనం అలా చేస్తామా? దేని మీద మనకు పట్టుదల లేదు. మనకు అవకాశం ఉన్నంత వరకు అన్నీ ఏవోటి మనకు తగ్గినట్లుగా ఉండాలి అనుకుంటాం. అది సరైనది కాదు, ఒక నియమం. సరే, ఈ సూత మహర్షి చెప్తూ ఉన్నారు, శౌనకాది మహర్షులు వారు గొప్ప తపోవేత్తలు. ఒక్కొక్కసారి మనకు పురాణాలు కానీ, ఇతిహాసాలు, రామాయణ మహాభారతాదులు, భాగవత ఇవన్నీ చక్కగా చూస్తే నైమిషారణ్యంలో ఈ మహర్షాదులు 88,000 మంది మహర్షులు, వారు ఉదయము సాయంత్రం వారంతా బ్రహ్మచారులు. బ్రహ్మచర్య దీక్ష చాలా గొప్పది. ఆ బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఉదయం సాయంత్రం వారికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, మనకు తర్వాత వస్తాయి. ఆ బ్రహ్మచారిగా చేయవలసినటువంటివన్నీ యజ్ఞయాగాదులు చేస్తూ ఆ మధ్య ఖాళీ సమయంలో ఈ పురాణ శ్రవణం విన్నారట. అంటే ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యలేదు కాలాన్ని. కాలం చాలా విలువైనది, శక్తివంతమైనది. ఆ కాలాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నామా, సద్వినియోగం చేస్తున్నామా? ఈ సనక మహర్షి ఈ ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్పాడు అని సూత మహర్షి శౌనకాది మహర్షులకు నైమిషారణ్యంలో చెప్పాడు. వీరు చాలా గొప్పవారు. ఈ 88,000 మంది కూడా ఒక రిప్రజెంటేషన్. శౌనక మహర్షి ఆయన ఋగ్వేదానికి సంబంధించిన అధ్యయనవేత్త. ఆయన చాలా గొప్ప వేద సంబంధమైనటువంటి గ్రంథాలు అందించారు. ఇంతటి వాడు కూడా సూత మహర్షికి ఒక ఉన్నత స్థానం ఇచ్చి ఆయనని అడుగుతూ ఉంటే ఆ సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. అట్లా వచ్చినవే మనకు ఈ పురాణ వాన్మయం అంతా కూడా. చాలా చక్కగా చెప్పారు సనక మహర్షి. అన్ని వ్రతాలలో వేద వ్రతాలు ఉన్నాయి. ప్రతి వ్రతానికి లక్ష్యం ఏమిటి అంటే ప్రతి ఆచరణకు, కర్మకు ఈ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలను పవిత్రం చేసి పరమాత్మ వైపు మరలించడమే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమైన లక్ష్యం అనేది ఒకటి ఉన్నది అనంటే దాని ద్వారా ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడే ఆగుతున్నారా లేదా పైకి పోతూ ఉన్నారు? చిన్న వెనక చదివేటప్పుడు పలకల మీద రాయిని దిద్దించేవారు. అమ్మ, ఆవు
అంటే పెద్ద పెద్ద అక్షరాలు అది దిద్ది 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 ఒకటి 10 సార్లు రుద్దితే అది మనస్సుకు పడుతోంది. వారు రామకోటి రాస్తుంటారు కదా, శ్రీరామ అని. ఎందుకండి మా పిల్లవాడు ఒకడు అడిగాడు ఒకసారి, ఎందుకు నాన్న ఇట్లా ఈ శ్రీరామ ఇన్ని పుస్తకాలు రాశారు మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు రాస్తే, దేనికి ఇది చక్కగా ప్రెస్కి ఇచ్చేస్తే ఒక రోజులోనే అయిపోతుంది కోటి అంటే శ్రీరామ రాయటం చేత ఆ 3 సార్లు పలకడం చేత శ్రీరామ రామ రామ ఒక్కసారి రామ అంటే 3.5 కోట్ల జపం చేసినట్టు. 3.5 కోట్ల జపం చేస్తే స్మరణ చేస్తే ముక్తి కలుగుతోంది అని. కనుక ప్రతిదానికి ఒక భావం ఏమిటి, అది దేనికి చెప్పాడు? జ్ఞాత్వా కర్మ అని కుర్వీత, వేదమే చెప్తోంది, తెలుసుకొని చేయరా, గుడ్డిగా చేయకు అని. అది తెలియకుండా చేసామనుకోండి, ఎన్నాళ్ళు చేసినా ఏదో యాంత్రికం అవుతుంది, భయం అవుతుంది. ఇట్లా చేయొచ్చా, అట్లా చేయకూడదేమో, ఆ నియమాలేమో, అదేమో ఇదేమో. నియమం అనేటువంటిది దేనికి భయపెట్టడానికి కాదు, దాని మీద ఒక ఆకాంక్ష కలిగి అది ఆనందంగా చేయవలసినటువంటి పని అని చెప్పడానికి కానీ మనల్ని ఏదో భయపెట్టడానికి కాదు. కనుక ఈ ఏకాదశి వ్రతం పాపరాశి ప్రశమనం సర్వవ్రత సారం. ఈ ఏకాదశిని చక్కగా చెప్పావు స్వామి. తత్వార్థ కోవిద ఇదానీం శ్రోతుమిచ్చామి. చాలా బాగుంది. ఇది నారద మహర్షి అడిగాడు సనక మహర్షిని అని సూత మహర్షి శౌనకాదులకు చెప్తూ ఉన్నారు. చెప్పావయ్యా, ఇప్పుడు ఈ మానవ జాతి అంతా కూడా 4 విభాగాలు చేశారు ప్రాచీనమైనటువంటి సంప్రదాయంలో. వాటిని వర్ణములు అని అన్నారు. వర్ణ ఆశ్రమ ధర్మాలు. వీటిని గురించి ఆ ఆశ్రమ ధర్మాలు వర్ణ ధర్మాలు ఆచరించకపోతే కలిగేటువంటి ఫలాలకు ప్రాయశ్చిత్తం, ఇది కూడా చెప్పవలసినది స్వామి. సర్వతత్వార్థ కోవిద, నువ్వు తాత్వికమైనటువంటి అర్థాలు తెలిసినటువంటి వాడివి, మహానుభావుడివి, నాకు చెప్పవలసినది అని అంటే ఇక్కడ చెప్తారు. ప్రతి పురాణంలో కూడా మనకు ఈ వర్ణ ఆశ్రమ ధర్మాలు వస్తాయి. ఇప్పుడు వర్ణములు అంటే ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం తన్నుకునే కులాలు కాదు. ఇప్పుడు 4 సరే కులాలు అనుకున్నా సరే 4 చెప్పారు కదా, ఇప్పుడు 4000 అయ్యాయి. వాళ్ళు చెప్పారా, ఇవి మనం పాటిస్తున్నావా? దేనికి? ప్రతి సమాజంలో కూడా ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు. ఏమిటది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. వీరికి ఈ ఒక తల్లికి 4 కుమారులు ఉన్నారు. వెనక చెప్తూ ఉండేవారు. ఆ 4లో ఒకడు ప్రొఫెసర్. వాడికి ఆహారం తక్కువగా ఉండాలి, నియమాలు ఎక్కువగా ఉండాలి. ఎందుకని? బుర్రతో పని కాబట్టి చక్కగా ఉండాలి. 2వ వాడు బిజినెస్ చేస్తాడు. వాడికి తగినట్టుగా ఆ తల్లి వాడికి చక్కగా ఏవో చేస్తాడు. 3వ వాడు 2వ వాడు సైనికుడు. 3వ వాడు వ్యాపారం చేస్తాడు. 4వ వాడు శారీరక శ్రమ చేస్తాడు, పొలం దున్నుతాడు, అన్నీ చేస్తాడు. మొదటి వాడికి చక్కగా పాలు, పెరుగు, వెన్న అన్నీ పెట్టేదిట తల్లి. ఈ చివరి వాడికి పచ్చడి మెతుకులు పెట్టి బాగా ఆహారం. మనకు భారతంలో కూడా వస్తుంది. ద్రౌపది దగ్గరకు వచ్చేసరికి కుంతీదేవి ఏకచక్రపురంలో నుంచి అక్కడికి వెళ్ళి వివాహం అయింది. అయిన తర్వాత వాడికి ఏం అర్థం కాదు. ద్రౌపదుడికి అసలు వీళ్ళెవరు, ఏమిటి, ఇంతటి వీరులేమిటి, ఇలాగ సామాన్యంగా ఉండటం ఏమిటి అని ఆశ్చర్యం. ఆ తల్లికి తెలుసు బిడ్డల యొక్క ఆకలి. ఈ సగభాగం మా భీముడికి, ఆ సగభాగంలో అందరికీ పంచు. ఇప్పుడు భీముడు తక్కువవాడా, ధర్మరాజు ఎక్కువవాడా? అందరూ అన్నదమ్ములే. ఆ భావన లేకపోతే ఏమవుతుంది? భీముడంటే భీముడి కోపం వస్తుంది. భీమార్జునులు ఎంతటి గొప్ప! భీమార్జునులు లేకపోతే ధర్మరాజు ఏమిటి అని అనిపిస్తుంది ఒక్కొక్క సమయంలో. ధర్మరాజు లేకపోతే వీళ్ళు ఫెయిల్.
అంటే ఏమిటనమాట, ఎవరికి తగినటువంటి ఆ స్థితి వారికి ఉన్నది. అది ఆ అవగాహన లేకపోతే ఏమవుతుంది, భీముడికి కొంతమంది ఫ్యాన్స్, లేదా ధర్మరాజుకి కొంతమంది ఇది ఈయనకు అన్యాయం చేశారండి. మనం చూస్తాం విమర్శకాగ్రేసరులు మహామేధావులు అనేవారు పుట్టుకొచ్చారు. ఇప్పుడు కాదు, 100 ఏళ్ల క్రితమే వచ్చారు. విపరీతమైన గ్రంథాలు రాశారు. అసలు పాండవులదే తప్పండి, దుర్యోధనుడు చాలా గొప్పవాడు. ఆ వ్యాసుడికి పాండవుల మీద, వ్యాసుడి కంటే వ్యాసుడు చూసినవాడు, మనోడు తాతగారు, ఆయనకు కూడా లేనటువంటి జ్ఞానం వీడికి వచ్చింది. ఎంత విచిత్రం! ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తారని పురాణాల్లోనే చెప్పారు. అది విచిత్రం. సరే, ఇక్కడ ఈ 4 రకాలైనటువంటి వర్ణ ధర్మాలు వాడు ఏం చేయాలి, అది మన వాళ్ళు చెప్తారు కదా. ఒక ఆఫీస్ కార్యాలయం ఉన్నది, దాంట్లో ఎవడెవడు ఏం చేయాలి అది చేస్తారు వాళ్ళు. అట్లాగా ఇక్కడ కూడా వీడు బ్రాహ్మణుడు ఏం చేయాలి, ఆధ్యాత్మిక వికాసాన్ని పొందాలి. సాంఘికంగా ఇవి ఒక కట్టుబాటు. ఒక ఆఫీసులో 10 మంది చేస్తున్నారు 10 రకాల పనులు. అయిపోయిన తర్వాత ఎలా ఏంటి అని భుజాలు మీ చేతిలో వేసుకొని తిరుగుతారు. అక్కడ ఉన్నప్పుడు సారసాలు అంటారు వీడు, అక్కడ వాడు అంటే ఏమిటి, అది అక్కడున్న చట్టం. అది అయిపోయిన తర్వాత ఏం లేదు, ఒక మనిషిగా ఏం లేదు. అంతా ఇంకా పైన ఏమిటి, ఒక ప్రాణిగా ఏం లేదు. సర్వప్రాణుల్లో నువ్వు ఒకడివే, నీకేం గొప్పతనం ఏం లేదు. నేనే గొప్ప అని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అన్నీ సర్వనాశనం చేస్తాం. ఆకాశాన్ని కంపు పట్టిస్తున్నాం, భూమి తవ్వేస్తున్నాం, దాంట్లో గనులన్నీ తినేస్తున్నాం. ఇది రకరకాల జీవ వైవిధ్యం, పశుపక్ష్యాదులని ఇవాళ ఎక్కడ పిచ్చుకలు కనిపించవే. ఇంకా రకరకాల ఎన్నో వేల ప్రాణులు పోయాయి. దేనికోసం? మన స్వార్థం కోసం. మనకు ఆ హక్కు ఉన్నదే. సర్వ ప్రాణులలో పరమాత్మని చూడమని చెప్పారు, అది చూస్తున్నామా? మనం చేయటం లేదు. కనుక ఇక్కడ ఈ 4 రకాల వారు ఏం చెయ్యాలి? నారాయణ భక్తుడివి కదా నీవు, భక్తులకు ప్రియాన్ని కలిగించేటువంటి ఆ మహావిష్ణువు ఆయన తమ ఆచరణ చేత వీరు ఏ విధంగా ఆయనకు సంప్రీతిని కలిగిస్తారు. అందుకనే మనకు మహాభారతంలో ధర్మరాజు అడుగుతాడు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, బ్రహ్మచారి అన్ని ప్రతి చోట వస్తాయి. ఇవి కొన్ని కామన్గా ఉంటాయి పురాణాల్లో. అవి ఏమిటి అనేది ఇక్కడ వస్తారు. తమ తమ వర్ణ ఆశ్రమం, అంటే ఆశ్రమం అంటే ఏమిటి అంటే గృహస్థుగా ఉండటం ఒక ఆశ్రమం, బ్రహ్మచారిగా ఉండటం ఒక ఆశ్రమం, వనప్రస్థు, సన్యాసి. ఇవి మనకు మొదలు చివర పోయినాయి. ఈ గృహస్థాశ్రమం ఒకటి ఉన్నది, మొదలు చివర అట్లా ఊలాడుతున్నాయి. బ్రహ్మచార్య దీక్షలో నేను ఉన్నాననేవాడు ఎవడు కనిపించడం లేదు. బ్రహ్మచారిగా ఉంటే వాడి ధర్మాలు వేరు, అంటే ఫౌండేషన్ లేదు, పునాది లేదు, బిల్డింగ్ అంతా ఉన్నది. ఫౌండేషన్ లేకపోతే బిల్డింగ్ ఏమవుతుంది, ఒక్క తన్నుదంతే పడిపోతుంది. ఇది కూడా అలాంటిది. 25 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షలో వాడు ఉండి అధ్యయనం చేయాలట, ధర్మాలు తెలుసుకోవాలి. ఇటు లోక సంబంధమైనది, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కర్మాచరణ చేయాలి. అది తెలుసుకోవాలి. వేదం అధ్యయనం ద్వారా లేదా ఆ వేద ధర్మాలను తెలియజెప్పేటువంటి పురాణాదుల ద్వారా. అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ కూడా అదే చెప్తాడని చెప్పుకున్నాం కదా. అది తెలుసుకొని ఆచరించడానికి లోకంలో చెప్పడం వేరు, చదవటం వేరు, ఆచరణలోకి వచ్చేసరికి వేరు. ఈ ఆచరణలో ఎలాగా, అందుకు గృహస్థాశ్రమం వచ్చింది. ఒక ఎక్స్పెరిమెంట్. సర్వాన్ని కూడా కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన ఈకేన అమృతత్వమానసు. కర్మల చేత కానీ, ప్రజా సంతానం వల్ల కానీ, ధనం వల్ల కానీ ఇవేవి కూడా అత్యున్నతమైన అమృతత్వాన్ని నీవు పొందలేవు. త్యాగం వల్ల మాత్రమే నీవు ఆ అమృతత్వాన్ని పొందగలవు. మృతము అంటే నశించేది, అమృతత్వం నశించనిది. ఏమిటి నశించనిది ఏమిటి అంటే మళ్ళీ పెద్ద చర్చ దానికి. అమృతత్వము అంటే పరమాత్మ యొక్క దివ్యానుభూతి, ఆత్మానుభూతి అని ఏ పేరైనా పెట్టండి.
ఇలాగ దాన్ని పొందాలి అంటే ఇవేవి కానీ పనికిరాదు. అయితే పనికిరావంటే ఎందుకయ్యా అంటే నీవు అక్కడ దాకా ఒకేసారి వెళ్ళలేవు కాబట్టి ఇక్కడికి స్వామి దగ్గరకు మనం రావాలి, ఆ మెట్లన్నీ దిగి రావాలి. అట్లా దిగి వస్తే కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళలేము. ఎక్కి వెళ్ళాలా, ఒక్కొక్క మెట్టు ఎక్కితే కానీ వెళ్ళలేము పైకి. ఇక్కడి నుంచి ఒకేసారి జంప్ చేయాలంటే చేసేవాడు ఉన్నాడు, లాంగ్ జంపు హై జంప్ అని అంటారు. అవి ఆ యోగ స్థితి కలిగితే బ్రహ్మచర్య దీక్ష నుంచి మాంతం సన్యాసాశ్రమం కూడా ప్రవ్రజేత్ అది కూడా చెప్పారు, నీకు ఆ సామర్థ్యం ఉంటే అన్న. అది లేదయ్యా మాకు సరే ఇలాగ వెళ్ళు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాడి స్వధర్మాచరణ చెయ్యాలి అని ఈ కలియుగంలో ఎలాగ ఉండాలి. ఈ కలిలో ఇతర యుగాలలో కొన్ని ధర్మాలు చెప్పారు, ఈ కలిలో అవి చెయ్యలేరు కాబట్టి వాటిని నిషేధించారు. ప్రయత్నపూర్వకంగా వాక్కుతో శరీరంతో మనస్సుతో ఈ కర్మలు చెప్పినటువంటివి చెయ్యాలి, ధర్మాచరణ చెయ్యాలి అని లోక స్థితిని అనుసరించి అప్పుడున్నటువంటి దేశ కాలాలను అనుసరించి ధర్మాచరణ మారుతోందన్నారు. సత్యం మారదు, ఎప్పుడు ధర్మం మారుతోంది. ఎందుకని అంటే మనకు శరీరం సహకరించడం లేదు, మాఘస్నానం చేయాలి. అయ్యా మాఘస్నానం చేయాలా వద్దా? తప్పనిసరిగా చేయాల్సి. నాకు చేస్తే తలకు స్నానం చేస్తే జలుబు వస్తుందండి, నేను అలాగ చేస్తే నేను నా నిత్య జీవితంలో చేయవలసింది చేయలేను. సరే అలాగైతే నువ్వు నీరు చల్లుకొని ఒళ్ళంతా తుడుచుకొని భగవద్ధ్యానం చెయ్యి. అసలు లక్ష్యం ఏంటి? భగవద్ధ్యానం చేయటం, స్మరణ చేయటం. అంతేగాని బకెట్లు నితిని పోసుకుంటే మోక్షం వస్తుందని చెప్పారా? ఇది ఒక నియమబద్ధమైన జీవితానికి కారణభూతం అవుతోంది. కనుక ఈ శృతి ధర్మాలకు విరుద్ధం కానంత వరకు వీటిల్ని మనం చక్కగా అధ్యయనం చేసి అవగాహన చేసుకొని ఆచరించాలి. ఒకనాటి కాలంలో కొన్ని నియమాలు చాలా గొప్పవిగా చెప్పారు. దేశాన్ని బట్టి ఆచారం మారుతోంది అన్నారు, దాన్ని కూడా అంగీకరించారు. అందుకనే వివాహ ప్రక్రియలో కూడా మనకు అక్కడ ఉన్నటువంటి వృద్ధ స్త్రీలు, వృద్ధులైనటువంటి వారిని నీవు సంప్రదించి వారి ఆచారాలకు అనుగుణంగా చేయమంటాడు ఆపస్తమ్మ మహర్షి. వాళ్ళలో ఏం పొరపాటు లేదు, ఉన్నదంతా మనం అన్వయించుకోవటంలో ఆ లోపం వల్ల మనకు అనేక అపోహలు, అనేక మంది రకరకాలైనటువంటి ఈ ధర్మం మీద విచిత్రమైనటువంటి విమర్శలు ఒక 100 సంవత్సరాల నుంచి రకరకాల కారణాల వల్ల జరగటం వల్ల మనకు అన్నీ ఇవేవో పనికిరానివి అనేటువంటి స్థితిలోకి మనల్ని మానసికంగా నెట్టివేశారు. అలా కాకుండా సరైన దృక్పథంతో మనం అవగాహన చేసుకొని ప్రధానమైన లక్ష్యం ఏమిటి, ఆధ్యాత్మికంగా దానిలో ఏ విధమైనటువంటి స్థితులు లేవు. మనకు ఆల్వారులు ఉన్నారు, పరమ యోగులు ఉన్నారు, ఈ తుకారాం వీరంతా ఆల్వారాదుల్లో అనేక మంది అన్ని వర్ణాల వారు ఉన్నారు, వారిని నెత్తిన పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తిలో, యోగంలో, జ్ఞానంలో ఏ భేదం లేదు. అది మనం గ్రహించకుండా ఇక్కడే నిలిచిపోతే ఇక్కడే ఉంటాం. కనుక భక్తికి, జ్ఞానానికి, యోగానికి ఏ విధమైనటువంటి సర్వ మానవులకు కూడా వాటన్నిటిలో హక్కు ఉన్నది అని మనకు పురాణాలే చెబుతాయి. కనుక ఆ విశేషాలని మనం గ్రహించి ప్రధాన లక్ష్యమైనటువంటి ఆ భగవంతుని దివ్యానుభూతి పొందడం, దానికి అనుగుణమైనటువంటి ఇతరమైనటువంటి కర్మాచరణ ఏ విధంగా చేయాలి అవి మనకు ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తాయి, పురాణాలు చెప్తాయి. ఆ విశేషాల్ని మనం యథాశక్తిగా గ్రహిద్దాం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 సీతారామ రామ రామ శ్రీ అయనకి రామ దశరథనందన రామ్ 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 దశముఖమర్దన రామ్ 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 పశుపతి రంజన రామ్ 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 పాప విమోచన రామ్ 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 రామ రామ రాజా రామ్ రామ రామ సీతారాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.